నమ శివాయ్. ఇక్కడ వచ్చేసిన మాధ్యమ సభ్యులందరికీ అండ్ టు ఆల్ మై డియర్ ఫ్రెండ్స్, తమన్నా ఫ్యాన్స్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఏంటంటే నేను ఎక్కువగా మాట్లాడాలని ఎప్పుడు ట్రై చేయను, ఎందుకంటే మన పని మాట్లాడాలని నమ్ముతా. బట్ ఈ ఒక్క సినిమా అంటే ఓదెలా కానీ మన సంపత్ నంది టీమ్ వర్క్స్ అంటే కానీ ఒక స్పెషల్ బాండ్ ఉంది నాకు. అంటే ఓదెలా రైల్వే స్టేషన్ ఒకప్పుడు అంటే లాక్డౌన్ అయిన తర్వాత, ఫస్ట్ అన్లాక్ అయిన తర్వాత ఎవరు షూటింగ్ని స్టార్ట్ చేయలేదు. అంటే సెట్లోకి వెళ్ళాలా, ఎలా ఉంటుందో పరిస్థితి, సెట్కి వెళ్తే మళ్ళీ బ్రతికి వస్తామా, జీవితంతో ఉంటామా అని ఒక కంగారుతో ఉన్న సిచ్యువేషన్లో మన సంపత్ గారు మళ్ళీ మన రాధామోహన్ గారు వీళ్ళిద్దరూ తీసుకున్న డెసిషన్, లేదు మనం ట్రై చేయాలి, ఎంత సేఫ్గా చేయగలుగుతామో అంత సేఫ్గా అన్ని ప్రోటోకాల్స్ ఫాలో చేస్తూ చాలా సేఫ్గా మనం ఒక మంచి అట్మాస్ఫియర్తో షూట్ చేద్దాం. ఫస్ట్ జనాలు సెట్లోకి రావాలి, వాళ్ళు వస్తేనే వాళ్ళ ఫ్యామిలీస్ రన్ అవుతాయి, అదర్వైజ్ ఇట్స్ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఫర్ ఎవ్రీబడి అని ఫస్ట్ ఇలాంటి ఒక థాట్తో స్టార్ట్ చేసిన సినిమా ఓదెలా ఓదెలా రైల్వే స్టేషన్. ఒక చిన్న అటెంప్ట్గా ఒక మంచి ఇంటెన్షన్తో స్టార్ట్ అయిన సినిమా. అప్పుడు అశోక్ గారు వచ్చారు, మన డైరెక్టరు, బెంగళూరుకి వచ్చి లైన్ చెప్పారు. ఆ తర్వాత సంపత్ గారితో సంపత్ గారు నరేషన్ చేస్తారు, వినండి ఒకసారి అని చెప్పారు. ఆ తర్వాత కథ వినడం జరిగింది. కథ వినిన తర్వాత అంటే అప్పుడు కాదు, ఎప్పటికీ నేను సంపత్ నంది గారు ఫ్యాన్ అయ్యే ఉంటా. ఎందుకంటే ఆయన నరేషన్ను ఎలా ఉంటుందంటే, ఒక తాతగారు అవ్వనో పిల్లలకి పాపలకి కథలు చెప్పి ఆ ప్రేమతో ఒక వాళ్ళని పడుకోబెడతారు కదా, వాళ్ళ సాటిస్ఫాక్షన్తో పడుకుంటారు కదా, అలాంటి ఒక సాటిస్ఫాక్షన్ కలుగుతుందండి వాళ్ళ నరేషన్ వింటే. దట్ ఈస్ సంథింగ్ అమేజింగ్. సో అప్పుడు ఆ నరేషన్ వినిన వెంటనే నేను ఎస్ చెప్పా. సో వాట్ ఎవర్ ఓదెలా రైల్వే స్టేషన్ టుడే ఇట్స్ అ హిస్టరీ. అంత మంచి రెస్పాన్స్ మనం యాక్చువల్లీ ఎదురు చూడలేదు, అంత మంచి రెస్పాన్స్ వస్తుందని. బట్ ఇచ్చిన రెస్పాన్స్ వల్ల ఓదెలా 2 షేప్ అయింది. అండ్ ఓదెలా పేరు వింటేనే నాకు అంటే చాలా గొప్ప విషయం ఏంటంటే, తన సొంత ఊరు ఓదెలా ఊర్లో పుట్టిన మనిషి ఇప్పుడు దేశవ్యాపి పేరుని ఇలా ప్రతి ఒక్కళ్ళు అంటే ఒక ఓదెలా అనే పేరు చెప్పేలాగా తిరిగి చూసేలాగా చేసినది పెద్ద సాధనే సరిది. అండ్ శివుడి దయ. అండ్ ఆయనకి అదే చెప్తుంటే చాలా మాట్లాడేస్తా. ఆయన గురించి ఎందుకు ఇది ఈ ఓదెలా అనేది ఒక కాన్సెప్ట్ అయితే, అశోక్ గారు కానీ అశోక్ లాంటి చాలామంది వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ అసిస్టెంట్స్ని డైరెక్టర్ చేసి తను ప్రొడ్యూస్ చేసి వరుసగా సినిమాలు తీస్తుంటారు. అండ్ వాట్ మోర్ యూ వాంట్ ఫ్రమ్ అ పర్సన్ అంటే, ఒక మనిషికి సర్టిఫికేషన్ దీనికంటే పెద్ద సర్టిఫికేషన్ అక్కర్లేదు. ఇంత మంచి టీంని నాకు ఇచ్చినందుకు, టీం అనే దానికంటే ఒక ఫ్యామిలీ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సంపత్ గారు. ఎందుకంటే ఆయనతో హీస్ లైక్ అ ఫ్రెండ్. అండ్ నా ప్రతి సినిమాను డిస్కస్ చేస్తాను, ఆయన ప్రతి కథలు వింటుంటారు. వీలైనప్పుడల్లా మినిమం 1.5-2 hours అలా డిస్కస్ చేస్తాం. అండ్ సౌందర్, బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్, అనదర్ ఫాదర్, హీఈస్ అ మ్యాజికల్ మ్యాన్. ఆయన కెమెరా వర్క్ మనం ప్రతి ఒక్కళ్ళు చూసాం. అండ్ దిస్ టైమ్ అరౌండ్ ఇది వేరే ఎత్తులో ఉంటుంది. అండ్ వీఆర్ ఈక్వల్లీ ఎక్సైటెడ్ టు వాచ్ యువర్ వర్క్ లైక్ ఆడియన్స్. అండ్ అశోక్ గారు అన్నయ్య అని పిలుస్తాడు, కానీ ఆయన అన్నయ్య, నేను తమ్ముడు, నాకంటే పెద్దోడు ఆయన. అండ్ గగన్, హీఈస్ మై తమ్ముడు. అండ్ వంశీ, ఈ సినిమాలో జర్నీ స్టార్ట్ అయింది మంది. మన జాంబీ రెడ్డి. అండ్ వీళ్ళు ప్రతి ఒక్కరితో ఒక కనెక్షన్ ఉంది, వాళ్ళతో ఒక బాండింగ్ ఉంది. ఎవరిని ఎక్కడ చూసినా ఏదో పెంట చేస్తుంటాం, ఏదో అంటే చాలా సరదాగా మాట్లాడుకుంటాం. ఏదో కో ఆర్టిస్ట్ అనే ఫీలింగే లేదండి, ఒక ఫ్యామిలీ ఫీలింగే ఉంటుంది. అండ్ మధు గారు, అందుకే మీకు సెట్లో అలా ఫ్యామిలీ వైబ్ ఉండింది. ప్రతి ఒక్కళ్ళు వి బైండెడ్ లైక్ ఎనీథింగ్. అండ్ ఈ సెట్కి తమన్నా గారు వచ్చి మనకి ఇది చాలా గర్వం. అంటే తమన్నా గారు ఇస్ లైక్ 2 decades ఆడ్. ఒక హీరోయిన్ ఇంత పెద్ద కెరీర్, ఇంత లాంగ్ సస్టైనింగ్ కెరియర్ ఐ హ్యావెంట్ సీన్ మెనీ. క్వైట్ హ్యాండ్ఫుల్ ఆఫ్ హీరోయిన్స్ కూడా లేరు ఇంత పెద్ద లాంగ్ స్టాండింగ్ జర్నీ ఉండడం. అంటే దట్ షోస్ హర్ డెడికేషన్, దట్ షోస్ హర్ ప్రొఫెషియన్సీ, ఎక్సలెన్స్, వాట్ ఎవర్. అండ్ స్టిల్ ఆఫ్టర్ అచీవింగ్ సో మచ్, సెట్లో కొత్త సినిమా ఇదే మొదటిసారి సెట్కి వస్తున్నాను లాగా ఆ టెన్షన్తో, ఒక బాధ్యతతో, అండ్ ప్రతి షాట్ని అంత చక్కగా అడిగి చాలా క్లారిటీతో పనిచేస్తారు. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ డెడికేషన్ తమన్నాజీ. అండ్ లాట్స్ టు లెర్న్ ఫ్రమ్ యూ. థ్యాంక్స్ ఫర్ గ్రేసింగ్ అవర్ ఓదెలా ఫ్యామిలీ.
అండ్ ప్రతి ఒక్కరి గురించి ఇలా చెప్తుంటే టైం చాలా తీసేసుకుంటానేమో అని భయం నాకు. అండ్ ఇలాంటి ఒక సినిమా చాలా గొప్పది, ఎందుకంటే అంటే ఒక ఆర్టిస్ట్కి ఇలాంటి అవకాశాలు ప్రతి ఆర్టిస్ట్కి మంచి ఆర్టిస్ట్కి రావాలని కోరుకుంటాను నేను కూడా ఒక ఆర్టిస్ట్గా. ఐ హ్యావ్ డన్ ఫర్ అబౌట్ సమ్ 45 మూవీస్ సో ఫార్, కన్నడ, తెలుగు, తమిళ్ అని కలిసి. ఇందులో ఎప్పుడు నేను చూడని చేయనటువంటి క్యారెక్టర్ నాకు ఇచ్చారు సంపత్ గారు. దీన్ని ఎలా రాశారు, ఇది ఎలా వచ్చింది థాట్, ఐ ఆల్వేస్ వండర్ అబౌట్ ఇట్. అండ్ అమేజింగ్. అంటే మనం చేసిన సినిమా గురించి మనమే చెప్పుకోకూడదు, కానీ యాక్ట్ చేసే సెట్లో ప్రతిరోజు ఇంతే చాలా హ్యాపీగా, ఇంతే ఒక ప్రౌడ్గా ఫీల్ అయ్యేది. అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ రిఫ్లెక్టింగ్ ఇన్ అవర్ కంటెంట్. అండ్ శరత్ జై, a darling friend, a darling brother, from my hometown. So we are friends from long time. నా ఫస్ట్ సినిమా, నేను కెమెరా ఫేస్ చేసిన ఫస్ట్ సినిమా ఆయనతోనే స్క్రీన్ షేర్ చేసుకున్నా. అతనితో ఈ సినిమాలో యాక్ట్ చేయడం, ఆయన సెట్లో వి డిడ్ంట్ షేర్ స్క్రీన్ అని చెప్పారు, బట్ ఐ హ్యావ్ షేర్డ్ స్క్రీన్ విత్ యూ. వాచ్ ద ఫిల్మ్. సో ఇట్స్ ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్ ఇస్ సో గుడ్, సో బ్యూటిఫుల్. అండ్ టీజర్ చూశారు, త్వరలో సినిమా రాబోతుంది. April 17th ఇస్ ద రిలీజ్. మీ సపోర్ట్ మనకు కావాలి, మన టీం కావాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్ అండ్ help us reach out to more and more people. Thank you so much. Love you. థ్యాంక్ యూ వశిష్ఠ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ఇలాంటి ఒక మ్యాజికల్ సినిమాని మనకు అందించబోతున్నటువంటి సంపత్ నంది గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు పూజా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.